హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేర్ టేస్టీ మీట్స్ హెల్దీ. మొదటగా వీడియోలోకి వచ్చేసరికి చాలామంది బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తున్నారు. కానీ మనకు రీసెర్చ్లు చెప్తున్నాయి బ్రేక్ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే అని. సో వీలైనంత వరకు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకుండా ఉండేదానికి ట్రై చేయండి. మన బ్రేక్ఫాస్ట్ సిరీస్లో డే 1 బ్రేక్ఫాస్ట్కి ఏం చేద్దామో చూద్దాం. ముందుగా 1 బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆల్రెడీ కుక్ చేసుకున్న చనా దాల్ 1 కప్ తీసుకోవాలి. స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ 1 కప్ తీసుకోవాలి. ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ 1 కప్పు, కుకుంబర్ 1 కప్పు, ఇంకా నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్ ఇది ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే మ్యాండేటరీ కాదు. ఇంకా ఆనియన్స్ వచ్చేసి 1 కప్ తీసుకోవాలి. కొరియండర్ చాప్ చేసి పెట్టుకున్న కొరియండర్ 1 కప్ తీసుకోవాలి. ఉసిరికాయని జింజర్ని బాగా చాప్ చేసుకొని తురుముకొని ఆ తురుముని ఒక 1 కప్ తీసుకున్నాను. పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ వచ్చేసి మీ టేస్ట్కి తగినంతగా తీసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఇంకా చిల్లీ పౌడర్ వచ్చేసి ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. 1 కప్ పెరుగు కూడా యాడ్ చేశాను. మనకు పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, అవి గట్ హెల్త్కి చాలా మంచిది. ఇంక ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ప్రోటీన్, ఫైబరు, ప్రోబయోటిక్స్ అన్నీ మిక్స్ అయి ఉంటుంది. పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మన డేని స్టార్ట్ చేసామంటే డే మొత్తం మనం యాక్టివ్గా ఉంటాము. వీలైనంత వరకు మార్నింగ్ టైమ్స్ మైదాని, ఆయిల్ ఉండే ఫుడ్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ మన బాడీ మెటబాలిజంని స్లో డౌన్ చేస్తాయి. అందుకని మీ డేని ఇలా హెల్తీగా స్టార్ట్ చేస్తే డే మొత్తం మీరు యాక్టివ్గా ఉంటారు. ఈ బ్రేక్ఫాస్ట్లో మనకి ప్రోటీన్, ఫైబరు, ప్రోబయోటిక్స్ అన్నీ ఉంటాయి. ఉసిరికాయ కూడా యాడ్ చేశాం కదా, దాంట్లో హై విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా చనా స్ప్రౌట్స్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. ప్రోటీన్ అనేది మజిల్ హెల్త్కి చాలా మంచిది. ఇంకా పెరుగు యాడ్ చేసాము. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, అవి గట్ హెల్త్కి మంచిది. గట్లో గుడ్ బ్యాక్టీరియా ఏర్పడడానికి మంచిగా హెల్ప్ చేస్తాయి. ఇంకా ఫైబర్ అనేది డైజెషన్కి మంచిది. ఇంక ఈ బౌల్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. నేను ఇంకా నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ని ఎలా అరేంజ్ చేసుకుంటున్నానో చూడండి. 1 కప్ సలాడ్ తీసుకున్నాను, ఏబీసీ జ్యూస్, కొన్ని స్లైసెస్ వాటర్ మిలన్ స్లైసెస్ తీసుకున్నాను, ఇంకా కొన్ని పిస్తా పప్పులు తీసుకున్నాను, పంకిన్, సన్ఫ్లవర్ సీడ్స్ రోస్టెడ్. ఇదండి నా బ్రేక్ఫాస్ట్ ప్లేటు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ట్రై చేయండి. మీ బ్రేక్ఫాస్ట్ని ఇలా హెల్తీగా స్టార్ట్ చేయండి. హెల్తీ అండ్ కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ చూసారా. ఇలాంటి మంచి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తానండి. ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.